వెల్కమ్ టు సిఈసి జాబ్స్. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో మనకు కొన్ని ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. మహారాష్ట్రలో సంబంధించింది అనమాట ఇది. అయితే ఒప్పంద ప్రాతిపదికన ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట దీంట్లో. దీని నేమ్ ఏంటంటే ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్ని ఇష్యూ చేయడం జరిగింది. మార్చ్ 25 వరకు మీరు ఆన్లైన్లో అప్లై అన్నది చేసుకోవచ్చు అనమాట. ఇక దీనికి సంబంధించి మనము ఫీల్డ్ సూపర్వైజర్ సేఫ్టీ ఆన్ కాంట్రాక్చువల్ బేస్ అని క్లియర్‌గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ 28 ఉన్నాయి. అన్‌రిజర్వ్డ్‌కి 13, ఓబీసీకి 7, ఎస్సీకి 4, ఎస్టీకి 2, ఈడబ్ల్యూఎస్‌కి 2 అండ్ ఎక్స్ సర్వీస్ మెన్‌కి 3 అండ్ మిగిలిన వారికి ఒక పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ 29 ఇయర్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. 29 ఇయర్స్ కంటే లోపు ఉంటే దెన్ మీరు ఎలిజిబుల్. అంతకన్నా పైన ఉంటే మీరు ఎలిజిబుల్ అవ్వరు. యాజ్ ఆన్ 25థ్ మార్చ్ అండి. ఆ తేదీ నాటికి మీ ఏజ్ అనేది 29 ఇయర్స్‌కి మించి ఉండకూడదు. అది మీరు గమనించండి. నెక్స్ట్ ఫీల్డ్ సూపర్వైజర్ మనకి ఇక్కడ పే స్కేల్ కూడా ఇవ్వడం జరిగింది. 23,000 ఇవ్వడం జరిగింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్, ఇన్ ఎలక్ట్రికల్ పవర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్, పవర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఫైర్ టెక్నాలజీ, సేఫ్టీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ టెక్నికల్ బోర్డ్ అండ్ ఇన్స్టిట్యూట్ విత్ మినిమం 55 మార్క్స్ అనేది ఉండాలి. అండ్ హైయర్ టెక్నికల్ క్వాలిఫికేషన్ లైక్ బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంఈ ఎక్సెట్రా విత్ ఆర్ వితౌట్ డిప్లొమా ఈజ్ నాట్ అలౌడ్ అని చెప్పి క్లియర్‌గా ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ 1 ఇయర్ అనేది ఎక్స్‌పీరియన్స్ అనేది ఇక్కడ ఖచ్చితంగా అడుగుతున్నారు. షుడ్ హ్యావ్. ఇక్కడ ప్రిఫరెన్స్ అంటే మనకు ఉన్నా లేకపోయినా మనం అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ షుడ్ హ్యావ్ అన్నా కూడా ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాడు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కాంపెన్సేషన్ బెనిఫిట్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. హెచ్ఆర్ఏ కానీ అండ్ సమ్ రీయింబర్స్‌మెంట్ కానీ అండ్ ఈపీఎఫ్ లాంటి సదుపాయాలు కూడా, క్యాజువల్ లీవ్స్, సిక్ లీవ్స్ ఇలాంటి సదుపాయాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ కానీ అండ్ ఆహ్, పీఎఫ్ డిడక్షన్స్ కూడా ఉంటుందని చెప్పి ఇక్కడ వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే అప్పర్ ఏజ్ లిమిట్ కూడా మనకు ఓబీసీ వాళ్ళకి 3, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5, ఎక్స్ సర్వీస్ మెన్‌కి అండ్ విక్టిమ్స్ ఆఫ్ రియాట్స్ వారికి కూడా అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా ఇది ఇవ్వడం జరిగిందనమాట. అండ్ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఓకే. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రిలాక్సేషన్ అయితే ఏమి ఇవ్వలేదు ఇక్కడ. దీని ప్రకారంగా. అండ్ మరొక విషయం అండి. ఇక్కడ నుంచి మనకి ఎట్లా అప్లై చేసుకోవాలి అన్నది ఉంటుంది. తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ మనకు కనపడుతుంది. మనకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. 1 అవర్ పాటు ఎగ్జామ్ ఉంటుంది. టెక్నికల్ నాలెడ్జ్ వచ్చి 50 క్వెషన్స్ ఉంటాయన్నమాట. డిప్లొమా సిలబస్ మీదే. తర్వాత యాప్టిట్యూడ్ ఉంటుంది 25 క్వెషన్స్‌కు. జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ ఉంటుంది. వాటికి సంబంధించిన సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ జనరల్ అవేర్‌నెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఎంసీక్యూ టైపే ఉంటాయంట. క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క ఎగ్జామ్ అనేది హిందీ ఆర్ ఇంగ్లీష్‌లో మనము ఆప్ట్ చేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత ఫైనల్ మీట్ అనేది వాళ్ళు డ్రా చేస్తారనమాట. తర్వాత వాళ్ళు ఈ యొక్క ఆఫర్ ఆఫ్ ద కాంట్రాక్చువల్ ఎంగేజ్‌మెంట్ అనేది సూటబుల్ క్యాండిడేట్స్‌కి ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుందనమాట. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఎగ్జామ్ సెంటర్స్ చాలా చాలా కొద్దిగా ఉన్నాయి. కేవలం 6 సెంటర్స్ మాత్రమే ఉన్నాయి. న్యూఢిల్లీ, భోపాల్, కలకత్తా, బెంగుళూరు, గౌహతి, ముంబై, ఈవెన్ హైదరాబాద్ కూడా ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్‌లో లేదు. మనకు దగ్గరలో అంటే భోపాల్‌కి వెళ్లి మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీజ్ కూడా మనకు రూ. 300 అనమాట. అండ్ ఇది ఇక్కడ ముఖ్యమైన విషయం. అండ్ ఇంగా ఇక్కడి నుంచి 8 పేజ్ నుంచి ఎలా అప్లై చేసుకోవాలి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ సాలరీ చెప్పాను కదా! 23,000 నుంచి దాదాపు 1,05,000 వరకు ఈ సాలరీ అనేది మీకు ఉంటుంది. ప్యూర్‌గా ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వాళ్ళు ఇచ్చింది ఎప్పుడు అంటే 25థ్ ఆఫ్ మార్చ్ అనమాట. 25 మార్చ్. 25థ్ మార్చ్‌కి అంతా మీరు అప్లై చేసుకోవాలి. దానికి మించి లేట్ అవుతే దెన్ మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అన్నది ఉండదు. ఇది మీరు గమనించండి. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఎప్పుడు తదితర విషయాలన్నీ వాళ్ళు నెక్స్ట్ రాబోయే రోజుల్లో
అప్డేట్ చేస్తారు. థ్యాంక్ యూ.